రాజు మీద ఆసు. గంటి భానుమతి గారు రచించిన ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో డిసెంబర్ 7వ తారీఖు 2006లో ప్రచురితమైంది. రాజు మీద ఆసు. దీక్షితులకి తెల్లారింది, కానీ కాఫీ చెయ్యాల్సిన కోడలికి ఇంకా తెల్లారలేదు. అందుకే ఇంకా పడుకుని ఉంది. దీక్షితులు లేవడం, మొహం కడిగేసుకోవడం అయింది. నాలుక పిడచకట్టింది. ఏమీ తోచడం లేదు. అటూ ఇటూ ఈ గదిలోంచి ఆ వరండాలోకి, అక్కడి నుంచి వంటింట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. వెంటనే కాఫీ గొంతులో పడకపోతే ప్రాణం ఆగేట్లు లేదు. ఎలా? కోడలు లేవాలి, డికాషన్ వేయాలి, పాలు కాచాలి, డికాషన్ దిగాలి, కాఫీగా రూపాంతరం చెందాలి, అప్పుడు చేతిలోకి రావాలి. లాంగ్ ప్రాసెస్. మెల్లగా భార్య భ్రమరాంబను తట్టి లేపాడు. భ్రమరం, లే, కాఫీ పెట్టు. చార్జి కోడలికిచ్చేశాను. అటు తిరిగి పడుక్కుంది. సరిగ్గా నెల క్రితం కోడలు హోదాలో వరలక్ష్మి ఆ ఇంట అడుగుపెట్టింది. గృహ సామ్రాజ్యంలో కొన్ని అధికారాలు వారసత్వంగా, అంటే అత్త నుంచి కోడలికి రావలసినవి వచ్చాయి. అందులో కాఫీ, వంట లాంటివి కూడా ఉన్నాయి. అమ్మాయి ఇంకా లేవలేదు. పోనీ నెస్కాఫీ తాగేస్తాను, ఇది వరకు నేనే చేసుకునేవాడిని కదా. అలాగే. ఇటువైపు టక్కుని తిరిగి దీక్షితుల్ని చూసింది నిద్ర కళ్ళతో. మీకు మతి కానీ పోయిందా ఏమిటి? అలవాటే అని పెట్టుకుంటే అలసైపోరు? ఏదో నా హయాం వేరు, కోడలు హయాం వేరు. అత్తగారు మామగారు అంటే భయం ఉండాలి, లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. చెప్తా, అది లేవనిండి. టైం టేబుల్ ఇస్తాను, పొరపాటు రాకుండా చూసుకోమని గట్టిగా చెప్తాను. అసలు కోడలు ఎలా ఉండాలి? అత్తగారిని మామగారిని చూసి వణికిపోవాలి. లేకపోతే సరేలే, నువ్వే బెస్ట్ పర్సన్వి ఇవి చెప్పడానికి. మీ అత్తగారంటే మామగారంటే ఎంత భక్తి భయం ఉన్నాయో, ఎలా అడుగులకి మడుగులొత్తావో నాకు తెలీదా అని అనుకుంటూ బయటికి నడిచి తిన్నగా వీధికి చివర్న రోడ్డుకి మొదట్లో ఉన్న సాయి దర్శన్లోకి దూరాడు. ఇదేమిట్రా, నువ్వు మొదటి డోస్ కోసం వచ్చావా అంటూ నాగేశ్వరరావు కాఫీ తాగుతూ పలకరించాడు. ఓ వెర్రి నవ్వు నవ్వాడు. ఏ, అత్త కోడళ్ళిద్దరూ సరదాగా ఎక్కడికైనా వెళ్ళారా? వాడి మాటల్లో ఎంత వ్యంగ్యం ఉందో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగేశ్వరరావు దీక్షితులు ఒక ఊరివాళ్లు, ఒకే స్కూల్లో చదివారు, ఒకేసారి హైదరాబాద్ వచ్చారు. మొదట్లో ప్లేడర్ గుమస్తాల్లాగా పనిచేశారు. ఇద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికాయి. ఇద్దరూ కూడా వనస్థలిపురంలో ఇళ్లు కట్టుకున్నారు. ఆ ఏడాదే రిటైర్ అయ్యారు. అయితే నాగేశ్వరరావు మళ్ళీ ప్లీడర్ గుమస్తాగా పనిచేయడం మొదలెట్టాడు. నిట్టూర్చాడు. కొత్త కోడలు లేవలేదేమిటి? స్వేచ్ఛగా వచ్చేసావు హోటల్కి. కోడలు వచ్చింది కాబట్టే రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి మనసులో అనుకున్నాడు. సర్లేరా, నీ అదృష్టం అలా ఉంది. అదిగో నా బస్సు వస్తోంది, నేనుంటాను మరి అంటూ వెళ్ళిపోయాడు. నాగేశ్వరరావుకి చెప్పడానికి సిగ్గుపడ్డాడు. పరిస్థితి ఏమీ బాగులేదని దీక్షితులకి తెలుసు. అన్నీ ఆంక్షలే. అసహ్యంగా ఆ తెల్ల పంచలు, గళ్ళలుంగీలు ఏమిటో, వియ్యాలవారి ముందు దర్జాగా ఉండాలి అని భార్య అంటే పైజామా లాల్చీలోకి శరీరాన్ని మార్చేశాడు. ఇది వరకులాగా అస్తమానం వంటింటి ముందు తచ్చాడకండి. అరగంటకోసారి కాఫీ అంటూ, టీ అంటూ నా వెనక్కాల తిరిగినట్లుగా కోడలు వెనక్కాల తిరక్కండి. మూసిన తలుపులు తోసే ముందు దగ్గడమో గొంతు జాడించడమో చెయ్యండి, లేదా తలుపు కొట్టండి. ఇవన్నీ భార్య అన్నవే. చిన్నగా నిట్టూర్చి కాఫీకి డబ్బులిచ్చి ఓ వారపత్రిక కొన్నాడు. 4 రోజుల క్రితం కోడలు దోశలు వేస్తోంది. అలవాటుగా వంటింట్లోకి తొంగి చూశాడు. కోడల్ని చూసి భార్య దగ్గరికొచ్చాడు. దోశ బాగా రోస్ట్ చేయమని అంటాను అన్నాడు. కూర్చోండి, కోడలు మీకు ప్లేట్లో ఇచ్చినప్పుడు మీకెలా కావాలో చెప్పండి. వంటింట్లోకి వెళ్ళి చెప్తే చీప్ అయిపోతారు. ఇది వరకు పెసరట్లైనా మామూలు దోశలైనా తనే వేసుకునేవాడు. భార్య చేస్తే నచ్చేది కాదు. వంకాయదో అరటికాయదో ముచ్చిక కోసి నూనెలో ముంచి పెనం మీద సమానంగా రాసి బాగా నెరుపుకుని తన దోశలు వేసుకుని వేడివేడిగా తింటూ మధ్య మధ్య పానీయంలాగా కాఫీయో టీయో తనే చేసుకుని తాగేవాడు. ఏమిటో ఆనందం అంతా పోయినట్టు అనిపించింది. ఇవన్నీ తన కష్టాలు. నాగేశ్వరరావు దృష్టిలో కాకపోవచ్చు, కొన్ని అనుభవించినప్పుడే తెలుస్తాయి. వినేవాళ్ళకి అర్థం కాదు. పైగా విన్నవాళ్లు తేలికగా కొట్టిపారేస్తారేమో. ఇదంతా కోడలి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చోటు చేసుకున్న మార్పులే. అయినా ఇందులో కోడలు తప్పేముంది?
ఈ లక్ష్మణ రేఖలన్నీ ఆమెమీ గీయలేదు కదా. ఇవన్నీ భ్రమరాంబ గీసిన గీతలు. పెళ్ళయ్యాక కోడళ్ళకి ఆంక్షలుంటాయని తెలుసు, కానీ మామగారులకు కూడానా? గేటు తీసి లోపలికెళ్లాడు. సోఫాలో కూర్చుని టీవీలో భక్తి కార్యక్రమం చూస్తూ కాఫీ తాగుతున్న భ్రమరాంబ దీక్షితుల్ని చూడగానే, అమ్మాయి, మీ మామగారు వచ్చారు, కాఫీ తీసుకురా. గజం కాఫీ అంటే ఏమిటో చెప్పాను కదా. ఊబలంక కాఫీలాగా ఓ గ్లాసులోంచి మరో గ్లాసులోకి గజం ఎత్తు నుంచి తిరగబోస్తూ నిండా నొరగలతో ఉండాలి అంది. ఈ పదాలు, దాని వరస అన్నీ కూడా దీక్షితులవే. అది ఒకప్పుడు. అప్పుడు ఇదే విధంగా కాఫీ కావాలంటే కాఫీ తాగడం ప్రధానం, అంతేకాని ఊబలంక గజం కాఫీ అంటూ యాగి చెయ్యకండి. ఇచ్చింది తాగడం అలవాటు చేసుకోండి అనేది. పనులు చేయటం కన్నా చేయించడం తేలికన్నమాట. కాఫీ తాగడం అయిపోయింది కాబట్టి కోడలు తెచ్చే కాఫీకి తొందరపడలేదు. తీరిగ్గా పేపర్ మడత విప్పాడు. ఏమా, కాఫీ తేవడానికి ఇంతసేపా? చెంగున పనులన్నీ గబగబా చేసేయాలి. తే అనగానే కాఫీతో వచ్చేయాలి. పేపర్ని కొంచెం పక్కకి తప్పించి కాఫీ గ్లాసుతో నుంచున్న కోడల కేసు చూసి గ్లాస్ అందుకున్నాడు. పనులు చకచకా చేయడం నేర్చుకోవాలి. అయినా అది ఓ కళ. అది అందరికీ రాదనుకో. నా పెళ్ళైన కొత్తలో నన్ను మీ మామగారు కాపరానికి ఇంకా హైదరాబాద్ తీసుకెళ్ళలేదు. అప్పుడు రాజమండ్రిలో అత్తగారింట్లోనే ఉండేదాన్ని. అప్పుడు పుష్కరాలు వచ్చాయి. మన వాళ్ళంతా ఓ వారం ముందుగానే దిగిపోయారు. వెళ్లేవాళ్లు వెళ్లడం, వచ్చేవాళ్లు రావడం. చుట్టాలే కాదు, తెలిసిన వాళ్ళు, స్నేహం కొద్దీ వచ్చేవాళ్ళు. ఇల్లు నిజంగా ఓ సత్రం. నేనైతే వాళ్ళకి మంచినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, దబ్బాకులు వేసిన మజ్జిగ చేసి అది అందించేదాన్ని. రాత్రి పక్కలు వేసేదాన్ని. అంతా ఒకటే మెచ్చుకోవడం. అయ్ బాబోయ్, మన మాణిక్యం కోడలు ఎంత పనిమంతురాలో, ఎలా కలిసిపోతోందో అని ఓ ఏక పొగిడేయడం అనుకో. ప్రవాహం సాగిపోతోంది. కోడలి వైపు చూశాడు. నీళ్లు ఒక్కటే ఆ కళ్ళల్లో రావడం తర్వాయి. కాని దీక్షితులేం చేయగలడు పాపం అనుకున్నాడు. ఎలా నొగ్గుకొస్తుందో ఏమో. అమ్మాయి, ఇందాక వాకింగ్కి వెడుతున్నప్పుడు కూరలబ్బాయి దగ్గర క్యాబేజ్ తీసుకున్నాను. దాన్ని కొబ్బరి వేసి కూర చెయ్యి. అబ్బాయి చపాతీల్లోకి తీసుకెళ్ళడానికి కూడా బావుంటుంది. నిన్న పేరంటంలో వచ్చిన శనగలున్నాయి కదా, వంకాయ శనగలు ముద్దకూర చెయ్యి. ఏ? అలాగేనండి అని బుద్ధిగా తలూపింది. పాపం మళ్ళీ అనుకున్నాడు దీక్షితులు. ఏమ్మా, మీ అమ్మ క్యాబేజ్ ఇలాగే తరుగుతుందా? కోడలి పిల్ల ముఖం చిన్నబుచ్చుకుంది. ముందు కూరలు తరగడం నేర్చుకోవాలి. నిన్ను కాదు, మీ అమ్మకి తెలియాలా సంగతి. అయినా క్యాబేజీ తరగడం అనేది అందరికీ రాదు. అది ఓ కళ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో రాజోల్ నుంచి మా నాగుబాబాయ్ వచ్చాడు మన వైపున. ఆ రోజుల్లో ఈ క్యాబేజీ గోగు పువ్వు లాంటివి దొరికేవి కాదు. అందుకని బాబాయ్ కోసం అని క్యాబేజీ కొబ్బరి కూర చేశాను. తిన్నాక అన్నాడు, క్యాబేజీని మామూలుగా మన కత్తిపీటతో తరుగుతారా, లేకపోతే మిషన్ ఉంటుందా? తరిగింది కత్తిపీటే అని అంటే నమ్మలేదనుకో. మరి అంతలాగా సన్నగా తరిగాను. అసలు నేను బినీన్కి తరిగినా, గోరుచిక్కుడు తరిగినా సన్నగా తరుగుతాను. అలా తరగడం నేర్చుకోవాలి. ఇలా క్యాబేజీ సలాడ్లాగా కాదు. కూరకి 0 మార్కులు వేసింది. ఏమిటో గంగిగోవులాంటి పిల్ల ఎలా వేగుతుందో అనుకున్నాడు దీక్షితులు. ఇంట్లో ఆంక్షలు భరించలేక ఓ అడ్వకేట్ దగ్గర గుమస్తాగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఓసారి కోర్టు నుంచి వస్తూ అఫ్జల్గంజ్ దగ్గర పచ్చగా బంగారంలా ఉన్న బొబ్బాసికాయలు, బత్తాయి పళ్ళని తీసుకొచ్చాడు. భ్రమరాంబ కనుబొమ్మల్ని పైకి లేపింది. ఈ అలవాటెప్పటినుంచి? లోపలికెళ్ళి కోడల చేతిలో ఉంచండి. కోడల చేతిలో ఉంచాడు. ఇన్నేళ్లుగా కాపరం చేస్తున్నాం, ఏ పళ్ళు తేకుండానే రోజులు గడిచిపోయాయా? నిష్ఠూరంగా మాట్లాడడం నీకు బాగా వచ్చిందే. ఏదో గొణుగుతున్నారు. అబ్బే ఏం లేదు, నిన్ను కాదులే. ఓ సాయంత్రం ఇంటికొచ్చేసరికి భ్రమరాంబ టీవీ చూస్తోంది. వస్తూ వస్తూ మిరపకాయ బజ్జీలు తెచ్చిన ప్యాకెట్ని మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టాడు. మంచినీళ్లు తెచ్చిన కూతుర్ని ప్లేట్లు, టమాటా సాసు తెమ్మన్నాడు. కోడలు కనబడలేదు. చాలాసేపటికి అన్నాడు, రోజు మంచినీళ్లు తేవడం కోడలి డ్యూటీ. సంకురాత్రికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇదిగో ఈ చీర వియ్యాలవారు పెట్టారు. నేరేడు పండు రంగు జరీ చీర, భ్రమరాంబ తెల్లటి తెలుపు. ఆ ఒంటికి ఈ చీర బాగా నప్పింది. బావుంది అని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. ఏం బావులేదు, ఏ 500-600 రూపాయల చీర ఇది.
రూపాయలకి తక్కువ చీర నేను కట్టనని వాళ్ళకి ముందే చెప్పాను. అయినా వాళ్ళు పెట్టారు. ఇవాళంటే కట్టాను గాని దీన్ని మా ఊళ్ళోని పని మనిషి వెంకమ్మకిచ్చేస్తాను. అయ్యో, అదేమిటి, అంత మంచి చీరని ఇచ్చేస్తావా? ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నాలుకని చప్పరించింది. బావుండని బావుండకపోని వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టారు. నాకు తోచింది నేను చేస్తాను. కోడలు లేనప్పుడు వంటింట్లోకి వెళ్ళాడు. అది ఇదివరకట్లాగా అనిపించలేదు. అది కోడలి సామ్రాజ్యం. తను ట్రెస్పాసర్లాగా అనిపించాడు. పండగలయ్యాక కోడల్ని దింపారు వియ్యాలవారు. 2 రకాల మిఠాయిలు, పళ్ళు, బట్టలు పెట్టి వెళ్లారు. సాయంత్రం కోడలు దీక్షితులకి, భ్రమరాంబకి, ఆడపడుచుకి ప్లేట్లలో లడ్డు, మైసూర్పాకు, జంతికలు పెట్టింది. అబ్బే, లడ్డూలో తీపి లేదు, పాకం సరిగ్గా పదునుగా లేదు. ఈ క్యాటరర్స్ ఇలాగే చేస్తారు. మైసూర్పాకు మరీ వెర్రి తీపి, నెయ్యి ఎక్కువై కడుపులో దేవేస్తోంది. మొత్తానికి 2ంటికి మార్కులు వేయలేదు. టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. వంటింటి గుమ్మం దగ్గర నించున్నాడు. తల వంచుకుని ముక్కు తుడుచుకుంటున్న కోడల్ని చూసి పాపం అనుకున్నాడు. బాధపడకమ్మా, అన్నీ బావున్నాయి. ఆ దల్లాగా అంటుంది గాని నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. అబ్బే, నేనేం మనసులో పెట్టుకోను. ఏదో పెద్ద ఆవిడ అంటారు, నేనేం ఫీల్ అవ్వడం లేదు. మామగారు కోడలు నా గురించి చెప్పుకుంటున్నారా? చెప్పుకోండి, బాగా చెప్పుకోండి. ఎన్ని రోజులు చెప్పుకుంటారో నేను చూస్తాను అంది డ్రాయింగ్ రూంలో నుంచి. తల వంచుకుంది కోడలు. ఏదో అనబోయాడు. ఏం మాట్లాడకండి అంది గట్టిగా. ఓ ఆదివారం దీక్షితుల చెల్లెలు కొడుక్కి తాంబూలాలు పుచ్చుకుంటున్నారని దీక్షితుల్ని, భ్రమరాంబని 3 గంటలకల్లా వచ్చేయమని చెల్లెలు ఫోన్ చేసింది. అమ్మాయి, మేం రాత్రి భోజనానికి వస్తాం. మీ మామగారికి రాత్రి రొట్టెలుండాల్సిందే. రొట్టెలే కదా అని ముందే చేసేసి కూచోకు. వచ్చాక చెయ్యి. కందిపప్పును డాబా మీద ఎండబెట్టాం. నీకు గుర్తుందా? పావురాళ్ళు పాడు చేస్తాయేమో. ఓసారి చూసి మరో చీరను దానిమీద కప్పి చుట్టూరా బరువైన నాపరాళ్లు పెట్టు. చారు మర్చిపోకు. రాత్రి చారు ఉండాలి. ఆ సంగతి నీకు తెలుసు కదా. జాగ్రత్త, మొక్కలకి నీళ్లు పెట్టు అంటూ గేటు తీసింది. ఆమె వెనకాలే దీక్షితులు నడిచాడు. గేటు తలుపు వేస్తూ ఇంటి గుమ్మం దగ్గర నించున్న కోడల్ని చూశారు. పని మనిషి రాలేదు. ఎందుకంటే దానికి ఆదివారమే. పాపం, ఎన్నో పనులు ఒక్కత్తి చేసుకోవాలి అనుకుంటూ భార్య మాట్లాడిన ఆటో దగ్గరికి చేరుకున్నారు. కండువా వేసుకోలేదే? నేను మంచం మీద పెట్టాను, చూసుకోలేదా అంది భ్రమరాంబ ఎక్కబోతున్న భర్తను చూసి. అరెరే, మర్చిపోయాను, తెచ్చుకురానా? మరి కండువా వేసుకోకపోతే ఏం బాగుంటుంది? పెద్ద మనుషులందరూ ఉంటారు, వెళ్ళి తెచ్చుకురండి కసిరింది. మెల్లగా గేటు తీసి ఉన్న 3 మెట్లు ఎక్కి దగ్గరగా చేరేసి ఉన్న తలుపుని తీయబోయాడు. లోపల నుంచి వస్తున్న నవ్వు విని అక్కడ ఆగిపోయాడు. ఆ నవ్వు కోడలిది. ఓహో, ఈమె నవ్వగలదన్నమాట. ఏదో గబగబా మాట్లాడుతోంది. తలుపు శబ్దం చేస్తే పాపం నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెకు అంతరాయం అవుతుందని అక్కడే నుంచున్నాడు. నీకేం భయం లేదమ్మా, నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీ కూతుర్ని. నాకేమీ పర్వాలేదు. మా డబ్బా BA మొదటి సంవత్సరం వరకు చదివితే నేను PG చేసిందాన్ని. ఆమెకన్నా 4 ఆకులు ఎక్కువే చదువుకున్నాను. దీక్షితులు అలాగే నించుండిపోయాడు. నీరసం వచ్చేస్తోంది. మా గులకరాళ్ల డబ్బా బయటికెళ్ళిందిలే. మా ఉళ్ళాయి మామగారు ఆమె వెనకే ఉత్త పిరికివాడనుకో, డబ్బాకి భయపడిపోతాడు. ఓ వెర్రిబాగులాయన్లే అంటూ నవ్వింది పక్కపక్క. కింది భూమి పగుళ్ళు తీస్తోంది. పాపం అనుకున్నది ఈమెనా? ఎంత? ఓ 6 నెలలు గడవని ఆ డబ్బాని వాళ్ళ ఆయన్ని వేళ్ల మీద ఆడించేయనా? మా హోదాలు అవే అయినా పవర్లు మారిపోతాయిలే. హహహ. భూమిలోకి దిగిపోకుండా తలుపు పట్టుకుని కొట్టి లోపలికి వెళ్ళాడు. ఫోన్ టక్కున పెట్టేసింది కోడలు పిల్ల. ఆశ్చర్యంగా, సందేహంగా మామగారిని చూసింది. ఏం లేదమ్మా, కండువా మర్చిపోయాను. అది తీసుకుని వెడదామని వచ్చాను. బాధతో కుంచించుకుపోయిన మనస్తో రేపటి అత్తగారి వైపు చూశాడు. కథ సమాప్తం.